హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీపోలక్కీస్ ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగుమని కొట్టేసేయండి. నేను వీడియో అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దసరా పండుగ, దీపావళి ఒక పండుగే, వినాయక చవితి ఇది కూడా ఒక పండుగే. వామ్మో, కొత్తగా ఈ దెయ్యాల పండుగ ఏమిటి అని అనుకుంటున్నారా? యుఎస్, యూకే అలానే కొన్ని ఏషియన్ కంట్రీస్లో జరుపుకునే ఈ హాలోవీన్ ఫెస్టివల్ గురించి మనలో చాలామందికి తెలియదు. కానీ ఈ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటారో హాలీవుడ్ మూవీస్లో మనం చూస్తూ ఉంటాం. అమెరికన్స్ ఈ హాలోవీన్ ఫెస్టివల్కి వేసుకునే కాస్ట్యూమ్స్ అలానే క్యాండీస్కి కూడా చాలా మొత్తంలోనే ఖర్చు పెడుతూ ఉంటారు. అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు? దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి? అసలు ఈ పండుగ ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ హాలోవీన్ పండుగ ఐర్లాండ్లో పుట్టింది. 1846 సంవత్సరంలో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్ళిన ఐర్లాండ్ ప్రజలు ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేశారు. పంట కోతుల ముగింపు సందర్భంగా నిర్వహించే ఈ వేడుక క్రమేణా ప్రపంచమంతా పాకింది. రోమన్ పాలనకు ముందు బ్రిటన్, స్పెయిన్ ప్రాంతాలను ఆక్రమించిన యూరోపియన్లు ఈ హాలోవీన్ను కొత్త సంవత్సరంగా జరుపుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ హాలోవీన్ రోజున జీవించిన వారికి, మరణించిన వారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని వారి నమ్మకం. ఈ హాలోవీన్ రోజున హారర్ సినిమాలో పాత్రలను అనుకరిస్తూ వికృత వేషధారణలో కనిపిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు సన్సెట్ టైంలో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలతో ఆకతాయి ఆటలు, ట్రిక్ ఆర్ ట్రీట్ అనే గేమ్ చాలా ప్రసిద్ధి చెందింది. అంటే పిల్లలందరూ క్యాండీస్ని కలెక్ట్ చేస్తారన్నమాట. చీకటి పడగానే గుమ్మడికాయ ల్యాంటర్స్ని గుమ్మం ముందు ఉంచుతారు. పెద్దవారు ఇంటి గుమ్మం ముందు కూర్చుని అటువైపుగా వచ్చే పిల్లలందరికీ చాక్లెట్స్ని పంచుతారు. ఈ రోజున నలుపు, నారింజ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తారు. ఐర్లాండ్, స్కాట్లాండ్ ప్రజలు భవిష్యత్ భాగస్వాముని తెలుసుకునేందుకు ఒక యాపిల్ నుండి పొడవైన యాపిల్ ముక్కను తీసి దానిని భుజం మీదుగా పైకి ఎగరేస్తారు. అది క్రింద పడగానే కనపడే ఆకారం వారి భవిష్యత్ భాగస్వామి పేరులో మొదటి అక్షరం అవుతుందని వారు నమ్ముతారు. ఇప్పటికీ కూడా వీరు ఇవి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రీ స్కూల్స్లో ఎంతో సరదాగా ఆటపాటలతో ఈ పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ హాలోవీన్ డేని మా బాబు వాళ్ళ స్కూల్లో కూడా అక్టోబర్ 31 రోజు సెలబ్రేట్ చేశారండి. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అండ్ హాలోవీన్ డే అని. సో నేను అక్కడ ఎలా డెకరేట్ చేశారో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఇది ఎంట్రన్స్లో ఇలా చేశారండి, హాలోవీన్ డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి. అండ్ ఈ హాలోవీన్ డే అంటే ముందుగా గుర్తొచ్చేది పంకిన్స్ అండి. గుమ్మడికాయలలో ల్యాంటర్న్స్ పెట్టి అలంకరిస్తారనమాట. సో ఇక్కడ చూడండి, మ్యాక్సిమం పంకిన్స్ మనకు కనిపిస్తున్నాయి. లోపల కూడా ఇలా డెకరేట్ చేశారండి. పైన కూడా హ్యాంగింగ్ చేశారండి. ఇవన్నీ కూడా వాళ్ళు క్రాఫ్ట్ షీట్స్తో చేశారు. మీకు కూడా డెకరేషన్కి ఏమైనా యూస్ అయితే క్రాఫ్ట్ షీట్స్తో ఇలా తయారు చేసుకోవచ్చు అండి. అండ్ వీళ్ళ స్కూల్లో అన్ని సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా కలర్ డేస్ ఉంటాయి కదా, రెడ్ కలర్ డే, పింక్ కలర్ డే, అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఒకటి వెన్స్డే, రెండోది సాటర్డే. మార్నింగ్ 10 AM నేను అప్లోడ్ చేస్తున్నానండి 2 వీడియోస్. ఈ వీడియో నుంచి మీకు ఏమైనా డెకరేషన్స్ అలా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా క్రాఫ్ట్ షీట్స్తో ఇలా తయారు చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఈ హాలోవీన్ డేకి మేక్ ఓవర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఎండ్లో ఫొటోస్ అనేవి యాడ్ చేశాను. సో వాటి నుంచి కూడా మీ కిడ్స్కి ఏమైనా కావాలి అంటే హాలోవీన్ డే సెలబ్రేషన్స్ రోజు అలా డెకరేట్ చేసి పంపించండి.
మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము, అవి నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఫ్యామిలీ మొత్తం కూడా బ్లాక్ కలర్లో రమ్మని ఇన్ఫామ్ చేశారండి. సో మేము ఇలా వెళ్ళామన్నమాట. బాబుకి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసి తీసుకెళ్ళాను. అండ్ ఈ హాలోవీన్ రోజు స్కూల్లో మేక్ ఓవర్ చేసి రమ్మంటారు కదా, ఒకవేళ మీకు ఏమైనా మేక్ ఓవర్స్ కావాలి అంటే నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, వాటి నుంచి మీరు తీసుకోండి. Thanks for watching. See you in next video. Until then, take care.